students. Today also we are going to discuss about some problems on p-test. Okay na? p-test में एक 3-4 problems होगा. Test for convergence of sigma n equal to 1 to infinity 1 by 2 power n plus 3 power n. Okay. Come to the solution. The video first problem. Given series is sigma n equal to 1 to infinity 1 by 2 power n plus 3 power n. Okay. ఏం చేస్తారంటే ఇక్కడ un అంటే ఏంటి? హియర్ un ఈక్వల్ టు 1 బై 2 పవర్ n ప్లస్ 3 పవర్ n. మీరు ఏం చేస్తారంటే 3 పవర్ n ని కామన్ తీయండి చెప్తాను. దట్ ఈక్వల్ టు 1 బై 3 పవర్ n కామన్ తీసారనుకోండి, 2 పవర్ n 3 పవర్ n కామన్ తీస్తే 2 పవర్ n బై 3 పవర్ n ప్లస్ 1. సో దట్ ఈక్వల్ టు 1 బై 3 power n into 2 power n by 3 power n అంటే 2 by 3 whole power n plus 1. ఇదేంటది un వాల్యూ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే లెట్ vn ఈక్వల్ టు vn అంటే 1 by 3 power n తీసుకోండి. vn ఈక్వల్ టు 1 by 3 power n. నా ముందుగా లిమిట్ un by vn వాల్యూ చూద్దాం. నా limit n tends to infinity un by vn equal to ఈ వాల్యూ చూద్దాం. లిమిట్ n tends to infinity un అంటే ఏంటి? 1 by 3 power n into 2 by 3 whole power n plus 1. 1 by 3 power n into 2 by 3 whole power n plus 1. ఇంతవరకు un అంటే by vn అంటే ఏంటి? 1 by 3 power n. 1 by 3 power n. 3 power n 3 power n cancel చేసుకుంటే దట్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 1 by 2 by 3 whole power n plus 1. ఇప్పుడు లిమిట్ వాల్యూ ఎంత? మనం ఎంతకంత లిమిట్ 1 by n 1 by n స్క్వేర్ 1 by n క్యూబ్ ఎంత ఉన్నా సరే ఆన్సర్ ఎంత? 0. ఓకేనా? కానీ ఇక్కడ మనకి ఎంత ఉందండి? లిమిట్ 1 అంటే 1 ఇది బాగానే ఉంది బై లిమిట్ 2 by 3 whole power n వాల్యూ ఎంత? మీకు ఇంతకుముందు మళ్ళీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో ఒక పాయింట్ వచ్చండి. ఇఫ్ ఎనీ ఎక్స్ విచ్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1, దెన్ లిమిట్ ఎక్స్ పవర్ n వాల్యూ ఎంత? 0 చెప్పుకున్నాం. ఎక్స్ 0 కి మనకి మధ్య తీసుకుంటే ఆ పవర్స్ పెరిగే కొద్దీ ఆ వాల్యూస్ అన్ని 0 దగ్గరికి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నాకు 2 by 3 ఏంటి? 0 కి 1 కి మధ్యలో ఉంటుందిగా. 2 by 3 అంటే నాకు 1 కంటే చిన్నది. ఓకేనా? మరి 0 లెస్ దాన్ 2 by 3 లెస్ దాన్ కాబట్టి ఇందాక నోట్ పాయింట్ ప్రకారంగా లిమిట్ 2 by 3 హోల్ పవర్ n వాల్యూ ఎంత? 0. ఇఫ్ 0 లెస్ దాన్ x లెస్ దాన్ 1, దెన్ లిమిట్ x పవర్ n ఈక్వల్ టు 0. ఇది మన పాయింట్. x వాల్యూ ఎంత? 2 by 3 ఉంది కాబట్టి లిమిట్ 2 by 3 హోల్ పవర్ n వాల్యూ ఎంత? 0. కాబట్టి లిమిట్ 2 by 3 హోల్ పవర్ n వాల్యూ ఎంత? 0 ప్లస్ 1. ఎందుకు? Since 0 less than 2 by 3 less than 1 implies limit 2 by 3 whole power n equal to 0. That equal to 1 not equal to 0. So limit un by vn not equal to 0. Therefore limit n tends to infinity un by vn not equal to 0. ఇప్పుడు సిగ్మా vn లిమిట్ un by vn not equal to 0 కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ సిగ్మా vn కన్వర్జెంట్ డైవర్జెంట్ ఏదైతే ఇచ్చిన సిరీస్ అదే అవుతుంది. ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా, ఇక్కడ vn అంటే ఏంటి? 1 by 3 పవర్ n. 1 by 3 పవర్ n దాన్ని రాసుకోవచ్చు సిగ్మా 1 by 3 హోల్ పవర్ n. ఓకేనా? మనకి ఈ సిరీస్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి. సిగ్మా ఆర్ పవర్ n అది కన్వర్జెంట్ అవుతుందండి. ఎప్పుడు తప్పు కాదు. సిగ్మా ఆర్ పవర్ n కన్వర్జెంట్ ఎప్పుడంటే వెన్ ఈ ఆర్ వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంటాయి. సిగ్మా ఆర్ పవర్ n ఇస్ కన్వర్జెంట్ వెన్ 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 1.
జీరో ఆర్ వాల్యూ జీరోకి మనకి మధ్యలో ఉంటే సిగ్మా ఆర్ పవర్ కన్వర్జెంట్ అవుతుంది. మరి ఇక్కడ సిగ్మా ఆర్ పవర్ ఎలా ఉంది, ఇక్కడ ఆర్ వాల్యూ అంతా 1/3. మరి 1/3 అనేది జీరోకి 1కి మధ్యలో ఉంటుంది కాబట్టి సిగ్మా ఆర్ అంటే 1/3, సిగ్మా 1/3 పవర్ 1 అవుతుంది కన్వర్జెంట్. అదే రాయండి, సిన్స్ 0 less than 1/3 less than 1 comma sigma 1/3 whole power n is convergent. Okay. సో ఇక్కడ లిమిట్ n బై v నాట్ ఈక్వల్ టు 0 వచ్చి సిగ్మా v అని కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా కన్వర్జెంట్. రీజన్ రాద్దాం. సిన్స్ లిమిట్ n tends to infinity un by vn not equal to 0 అవుతుంది అండ్ సిగ్మా vn is convergent. సిగ్మా vn కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి గామా బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఆ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా అవుతుంది కన్వర్జెంట్. Sigma n equal to 1 to infinity 1 by 2 power n plus 3 power n is also convergent. End of the problem. Okay na? Now come to another problem. Next test was the convergence of sigma n equal to 1 to infinity tan 1 by n. Sigma n equal to 1 to infinity tan 1 by n. Okay. Come to the solution. It's a easy problem. Given series is sigma n equal to 1 to infinity tan of 1 by n. ఇక్కడ యూనిట్ ఏంటి? హియర్ ఒకేసారి సిగ్మా అని కూడా 1 to infinity tan of 1 by n అన్నారు. n వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ 0 కాబట్టి సిన్స్ స్మాల్ n గ్రేటర్ దాన్ 0 1 by n గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n కాబట్టి ఇచ్చిన సిరీస్ ఏంటి? సిగ్మా tan of 1 by n is a series of positive terms. ఇచ్చిన సిరీస్ మనకి లిమిట్ కంపారిజన్ టెస్ట్, పే టెస్ట్ ఇవన్నీ అప్లై అవ్వాలంటే కంపారిజన్ టెస్ట్ కానీ ఇవన్నీ ఏంటివి? సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. ఆ సిరీస్లో ఉన్న టర్మ్స్ అన్ని పాజిటివ్ అవ్వాలి. అటువంటి వీటి మాత్రమే మన ఈ టెస్ట్ అని అప్లై అవుతాయి. కాబట్టి ముందు మనకి ఇచ్చిన సిగ్మా ఈక్వల్ 1 to infinity tan of 1 by n. ఇప్పటిదాకా పై ప్రాబ్లమ్స్లో మనం తొమ్మిది చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా నెగిటివ్ వాల్యూస్ ఎక్కడ లేవు, అన్ని పాజిటివ్ వాల్యూస్. అదేవిధంగా ఇక్కడ ఏంటి? సిగ్మా tan of 1 by n. ఇది లిమిట్ కంపారిజన్ అప్లై అవ్వాలంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఈ సిరీస్లో ఉన్నవన్నీ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పాలి. అదే ముందు రాశాను. ఓకేనా? నా ఇక్కడ యూనిట్ ఏంటి? హియర్ యూఎన్ ఈక్వల్ టు ట్యాన్ ఆఫ్ 1 by n. మీరేం చేస్తారంటే ఆ 1 by n ని vn అనుకోండి. లెట్ vn ఈక్వల్ టు 1 by n. ఇప్పుడు లిమిట్ un by vn వాల్యూ చూడండి. నా లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ un by vn ఈక్వల్ టు ముందు ఆ వాల్యూ చూద్దాం. లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ un అంటే ఏంటి? tan of 1 by n by vn అంటే ఏంటి? 1 by n. దట్ ఈక్వల్ టు లిమిట్ ఏమంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు రెండు వైపులు రెసిప్రోకల్ చేసుకుంటే అప్పుడు 1 by n టెన్స్ టు 1 by infinity. 1 by infinity ఎంత? 0. n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నారు. రెసిప్రోకల్ చేసుకుంటే 1 by n టెన్స్ టు 1 by infinity. సో 1 by n టెన్స్ టు 1 by infinity అంటే 0. tan of 1 by n by 1 by n. మనకి ఇంటర్మీడియట్ లిమిట్స్తో ప్రాబ్లం చేస్తున్నారు ఆల్రెడీ మీరు. లిమిట్ x టెన్స్ టు 0 tan x by x వాల్యూ ఎంత? 1. sin x by x, tan x by x, cos x by x వాల్యూస్ ఉన్నప్పుడు ఆ x వాల్యూ టెన్స్ టు 0 అయితే అందుకే ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది? 1 by n ఉంది. సో ఈ వాల్యూ నాకు ఈక్వల్ టు 1 రావాలంటే లిమిట్ tan x by x ఈక్వల్ 1 రావాలంటే x కన్వర్జెస్ టు 0 వెన్. అదేవిధంగా లిమిట్ tan 1 by n by 1 by n 1 రావాలంటే 1 by n టెన్స్ టు 0 ఉండాలి. అందుకని n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ రాసుకున్నాను. సో 1 ఇక్కడ ఏంటిది? నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి లిమిట్ n by vn ఇక్కడ ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ
un by vn నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సిగ్మా vn అనేది మన సొల్యూషన్ కూడా అదే రాద్దాం. ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా 1 by n. సిగ్మా 1 by n అంటే ఇక్కడ నాకు సిగ్మా 1 by n ఉంది, n పవర్లో ఎంత ఉంది 1 ఉంది, ఈక్వల్ టు 1 ఉన్న పీ టెస్ట్ ప్రకారంగా డైవర్జెంట్. కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుంది, n పవర్లో ఉన్న నెంబర్ 1 కన్నా ఎక్కువ ఉంటే, గ్రేటర్ దెన్ 1 అయితే. సో సిన్స్ p ఈక్వల్ టు 1 కామా బై పీ టెస్ట్ సిగ్మా vn ఈజ్ డైవర్జెంట్. సిగ్మా vn ఈజ్ డైవర్జెంట్. సో లిమిట్ n బై vn నాట్ ఈక్వల్ టు 0 వచ్చి సిగ్మా vn డైవర్జెంట్ అవుతుంది కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఇచ్చిన సిరీస్ కూడా డైవర్జెంట్. సో దేర్ఫోర్ లేదా సిన్స్ లిమిట్ n tends to infinity un by vn not equal to 0 and sigma vn is divergent. Sigma vn is divergent, comma by limit comparison test sigma n equal to 1 to infinity. What is the series and sigma tan 1 by n. Sigma tan 1 by n is divergent. Okay na? Next we see one more problem. Next problem ఇలా రెండోది అయిపోయింది. బేసిక్గా ఈ ప్రాబ్లం సెకండ్, ఇప్పుడు చెప్పబోయేది థర్డ్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n equal 1 to infinity sin of 1 by n by 1 by n. Sorry, 1 by n into sin of 1 by n అంటే సిగ్మా 1 by n into sin of 1 by n. Test for convergence of sigma n equal to 1 to infinity 1 by n into sin of 1 by n. Come to the solution. Given series is sigma n equal to 1 to infinity 1 by n into sin of 1 by n. ఇక్కడ కూడా అంతే, ముందు సిరీస్లో పాజిటివ్ టర్మ్స్ అని చెప్పాలి. సిన్స్ n గ్రేటర్ దెన్ 0 కామా 1 by n greater 0 for all n belongs to z power plus కామా sigma n equal to 1 to infinity 1 by n into sin of 1 by n is a series of positive terms. ఇప్పుడు దీని నుంచి un అంటే అంతే. Here un equal to 1 by n into sin of 1 by n. ఇప్పుడు vn చూడండి, let vn equal to vn మీరు ఏమనుకుంటారంటే 1 by n స్క్వేర్ అనుకోండి. vn equal 1 by n స్క్వేర్. ఇప్పుడు లిమిట్ un by vn వాల్యూ చూద్దాం. Now limit n tends to infinity un by vn equal to limit n tends to infinity un అంటే 1 by n into sin of 1 by n by vn అంటేనేమో 1 by n స్క్వేర్. ఓకేనా? ఈ మొత్తానికి ఎంత వస్తుంది? ఇది లిమిట్ n tends to infinity, ఈ n స్క్వేర్లో ఒకసారి క్యాన్సిల్ అయిపోయి sin of 1 by n by 1 by n దట్ ఈక్వల్ టు ఇందాక ప్రాబ్లం లాగానే n tends to infinity ఎలా మార్చుకుంటారు? రెసిప్రోకల్ తీసుకుంటే 1 by n tends to 0. లిమిట్ 1 by n tends to 0 sin of 1 by n by 1 by n. ఈ వాల్యూ కూడా ఎంత? 1 which is not equal to 0. లిమిట్ x tends to 0 sin x by x cos x by x tan x by x అనే వాల్యూ 0 సారీ 1 లే అన్ని. సో లిమిట్ n 1 by n tends to 0 sin of 1 by n by 1 by n equal to 1 not equal to 0. అంటే లిమిట్ n by n ఏంటి ఇక్కడ మనకి? not equal to 0. అదే రాద్దాం. therefore limit n tends to infinity
un by vn not equal to 0. ఇప్పుడు సిగ్మా vn సంగతి చూద్దాం, దాని నేచర్ అది కన్వర్జెంట్ డైవర్జెంట్ చూద్దాం. ఆల్సో సిగ్మా vn ఈక్వల్ టు సిగ్మా vn అంటే 1 by n స్క్వేర్, n by 2 గ్రేటర్ దాన్ 1 అంటే కన్వర్జెంటే. దాంట్లో రాసుకుంటాం హియర్ p ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1. therefore by p test sigma vn is convergent. sigma vn is convergent, అది కన్వర్జెంట్ అవుతుంది. సో లిమిట్ n by vn not equal to 0 and sigma vn is convergent. therefore by limit comparison test given series is convergent. అదే రాద్దాం, since limit n tends to infinity un by vn not equal to 0 and sigma vn is convergent, sigma vn convergent కాబట్టి by limit comparison test ఇచ్చిన సిరీస్ sigma n equal to 1 to infinity 1 by n into sin of 1 by n is also convergent.